ఫ్రెండ్స్, కేతన్ సియా విషయంలో పని మనిషి చెప్పిన ఈ సాక్ష్యం చాలా అంటే చాలా కీలకంగా మారిపోతుందా అంటే అవుననే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే, సియా అలాగే చేతన్ ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కేతన్తో తను ఎంగేజ్మెంట్ చేసుకుంది. కేతన్తో క్లోజ్గా ఉండటం, వాళ్ళతో కలిసి డాన్సులు వేయటము, గట్టిగా హక్ చేసుకోవటం, రొమాన్స్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేసింది. కాకపోతే విషయం ఏంటి అంటే, గతంలో కానీ లేకపోతే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో సియా తల్లిదండ్రులు లేనప్పుడు చేతన్ సియా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు బెడ్రూమ్లోనే చాలాసేపు సమయం గడపడం, ఇక వాళ్ళిద్దరి మధ్య శారీరక బంధం ఏర్పడటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఈ విషయాలను విచారణలో పోలీసులు రాబట్టారు. అంతేకాకుండా సియా కేస్ ఇంట్లో పనిచేసే వాళ్ళ పని మనిషి కూడా ఇప్పుడు అదే విషయాన్ని చెప్పింది. అయితే సియా అస్సలంటే అస్సలు లే డిసిప్లిన్‌గా ఉండదని, చాలా లేజీగా ఉంటుందని, చదువు, అలాగే వ్యాపారం, ఉద్యోగం లాంటి ధ్యాస ఎప్పుడూ ఉండేది కాదని, ఎంతసేపు కూడా నైట్ అంతా పార్టీలు, ఉదయం నిద్ర లేచిన తర్వాత మాత్రం తనకు కావాల్సినట్టుగా తను ఉండడమే జరుగుతుందని, తను ఎక్కువగా బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా నేరుగానే లంచ్‌గా చేస్తుందని, లంచ్‌కి కంపల్సరీగా బిర్యానీ కావాలని కోరేదని, ఇట్లాంటి ఎన్నో రకాల విషయాలను పనమ్మాయి బయటపెట్టింది. చైతన్య ఎన్నో సార్లు సియా తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ ఇంట్లో నేను చూసేదాన్నని, కానీ వాళ్ళు నాకు ఇండైరెక్ట్‌గా ఎవరితోనూ చెప్పొద్దు అంటూ కొద్దిగా గట్టిగా వారించేవారని, అందుకనే నేను చెప్పలేకపోయేదాన్నని. ఎందుకనంటే చెప్తే రేపొద్దున్న ఏదైనా ఇబ్బందొస్తే నా ఉద్యోగం పోతుందని నేను బాధపడ్డానని చెప్పుకొచ్చింది. అయితే కేతన్‌తో పెళ్లి కుదిరిన తర్వాత కూడా చేతన్ అలాగే సియాలిద్దరూ కూడా ఏకాంతంగా గడిపేవారు అంటూ వాళ్ళ పనమ్మాయి చెప్పిందనమాట. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సాక్ష్యాలన్నిటిని కూడా పోలీసులు ఎందుకు సేకరిస్తున్నారంటే, రేపొద్దున్న సియా తరఫున వాదించే లాయర్స్ సియా ఇవేం చేయలేదు, చాలా మంచి అమ్మాయి అని వాదించకుండా ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలతో సహా మొత్తం బయట పెట్టడానికే ఇలా చేస్తున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.